ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. మెరుపు కలలు కన్ను కన్ను కలుపుకుని ఎన్నో ఎన్నో కలలు కని ఆ కలలే సాగాలి, ఆకాశం దాటాలి. గువ్వల మొట్టు రివ్వు రివ్వు రివ్వంటుంటే తారాగణం మా కందిస్తుంది నీరాజనం. కన్ను కన్ను కలుపుకుని ఎన్నో ఎన్నో కలలు గని. సార్ అదిరింది సార్. ఇలా చేస్తే సరిపోతుందా? ఇలా వద్దు మేడం. అంటే సార్ ఇది కొత్తగా పెళ్ళైన భార్య భర్తలా ఉంది సార్. పెళ్లి చేయడానికి వెళ్తున్న పెద్దరికం ఉన్న జంటలా ఉండాలి. సరే సినిమా గెటప్ వేస్తే అదే వస్తుంది. ఇంకా ఈ ప్రాక్టీస్ అది అవసరం లేదు. కాస్ట్యూమ్స్ అవి వచ్చేసాయి సార్. సరే సరే రెడీగా ఉన్నాయి సార్. పదండి వేసుకుందరు. సరే సరే రండి. పద పద. అడుగో మహారాజు పులిలా కదిలాడు, అడుగో మహారాజు పులిలా కదిలాడు. ఆమిసాలు చూడు, రోషాల జోడు, వీరాది వీరుడురా. దొరదీటైన వాడి దేశాల లేడు, మా పాలి దేవుడురా. ఆ చూపులో చురుకుతనం సూర్యుని లేపునురా. ఎలా ఉంది సార్? సూపర్ సార్, సూపర్. అదిరిపోయింది. మరేమనుకున్నావు? మనం గెటప్ వేస్తే అంతే. అందరూ కళ్ళప్పగించి చూడాల్సిందే. మీ మేడం ఇంకా రెడీ అవ్వలేదా? ఆ రూమ్ లో రెడీ అవుతున్నారు సార్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఉండండి, తీసుకొస్తాను. ఓ రంగులలో కలవు ఎద పొంగులలో కళవు, రంగులలో కలవు ఎద పొంగులలో కళవు. నవశిల్పానివో ప్రతిరూపానివో తొలివు హలవు ఎలవు. రంగులలో కలవు ఎద పొంగులలో కళవు. కాశ్మీర నందన సుందరివో, కాశ్మీర నందన సుందరివో, కైలాస మందిర లాస్యానివో, మామని పూచే యామినివో, మామని పూచే యామినివో. మణివాణము మధుమాస గానము, నవ పరిమళాల పారిజాత సుమము. ఏంటి సార్, మా మేడం గెటప్ చూసి ప్లాట్ అయిపోయారా సార్? సార్ అదేంటంటే సీను, మెడలో తాళి నుదుటున సింధూరం చూసేసరికి మీ మేడంలో ఎంత నిండుతనం వచ్చేసింది. అందుకే అలా చూస్తూ ఉండిపోయా. కుదిరితే నేను చూసుకుంటాను సార్, నేను చూసుకుంటాను.
నువ్వు ఉంచండి. ఎందుకు మీరు ఉంచండి మేడం, నేను చెప్తాను. ఎందుకు ఇది? అయ్యో ఉంచండి. ఆ, తూ 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 ఆ. ఉండండి. సార్ మేడం, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నిజమైన ఆది దంపతుల్లాగా చాలా అందంగా ఆదర్శంగా ఉన్నారు సార్. అవును సమయు, మీకు పెళ్ళై 25-30 సంవత్సరాలైతే మీ ఇద్దరు ఇలాగే ఉంటారు. ఆ, ఆ, సూపర్. పదండి. ఎలా ఉన్నాం నిత్య? చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం సార్. 1 సెకండ్. ఆ, ఆ. ఆ, సూపర్ మేడం. సార్ ఒక సెల్ఫీ సార్. సిను సార్ బయలుదేరదామా? శ్రీను, మేడం. నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు. నేనా? అవును. అసలు ఈ ఆలోచన వచ్చిందే నీకు. పైగా మేం పెద్దవాళ్ళలాగా రెడీ అయ్యాం, కానీ మా అందరిలో పెద్దవాడివి నువ్వే. ఆ, నువ్వు మాతో పాటు వచ్చి ఒక పెద్ద మనిషిలా పక్క నుండి ఈ పెళ్లి కొప్పించడంలోనూ నువ్వు సాయం చేయి. అవును సీను, మీ మేడం చెప్పింది నిజం. నువ్వు మాతో పాటు రావాలి. అలాగే మేడం, అలాగే సార్. నీ ఫేస్ కి ఎమోషన్ సెట్ అవ్వదు, హ్యాపీ స్మైల్ ఫేసే బాగుంటుంది. అలాగే సార్. నువ్వు వెళ్ళి వెంటనే రెడీ అయ్యి తొందరగా రా. అలాగే సార్. వెళ్ళు, రెడీ తొందరగా. వచ్చేసా. ఆ. పోసిది నేషాలు. అంతా రెడీనా? అంతా రెడీగానే ఉంది మేడం. హలో పార్వతమ్మ. హలో హలో. నువ్వు మరీ ఇక్కడ నుండి మెల్లగా నడవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మామూలుగానే నడవచ్చు. హలో శివయ్య, అది నాకు కూడా తెలుసులే, కానీ ఆ, అక్కడ కొంచెం పెద్ద మనిషిలాగా నడుచుకో. ఆ, వాళ్ళు అడిగిన దానికి ఆ. ఆలోచించి సమాధానం చెప్పాలి. ఆ, ఆ, ఆ. వాళ్ళు ఆవేశపడినా నువ్వు పొగరు చూపించకు. అసలే మనం ఆడపిల్లవాళ్ళం. ఆ. హలో, నేను నటనలో నీకన్నా సీనియర్. ఆ? ఎక్కడెలా నడుచుకోవాలో నువ్వు నాకు చెప్పు. ఆహా, అబ్బో. ఓహో, నీ సంగతి నువ్వు చూసుకో. ఆ. అంతా నీకే తెలుసంటావు. మళ్ళీ చివరికి అన్నీ నేనే కరెక్ట్ చేయాలి. అదే నా భయం. అబ్బా. ఆ మాట నేననాలి. హ, నీతో ఏదైనా పని మొదలు పెడితే చాలు ఏమైపోతుందో అని భయం వేస్తుంది. అంత భయపడుతున్నప్పుడు నేనెందుకు రావడం? మీరే వెళ్ళండి. మేడం మేడం మేడం, మీరు ఇలా మధ్యలో డ్రాప్ అయితే ఎలా మేడం? ఇప్పటికిప్పుడు ఈ వేషానికి ఎవరు దొరుకుతారు? ఉన్నారు కదా మీ నిత్య మేడం. అయ్యో. పైగా ఆవిడ గారు ఈయన గారు భార్య భర్త లాగా చాలా చేశారంట కదా. వెళ్ళి ఆవిడ అడుక్కో. నీకిష్టమైతే రా, లేదంటే లేదు. అలా అనకండి సార్.
మధ్యలో నిత్యని ఎందుకు తీసుకొస్తున్నావు చూసావా ఆవిడ అనేసరికి మీ సార్ తట్టుకోలేకపోతున్నారు. అయ్యో వెళ్ళి ఆవిడని అడుక్కో వెళ్ళు. సార్ మీరు ఉండండి సార్. మేడం నేను వెళ్ళి ఎవరిని అడిగినా మీలాంటి వాళ్ళు ఎవరు దొరకరు మేడం. మీరే కరెక్ట్ మేడం. ఆ మాట మీ సార్ని చెప్పమని చెప్పు. ఆ, ఆ, నేనెందుకు చెప్తా నేను చెప్పా. అయితే నేను రాను. రాకు అయితే నాకేంటి? ఆపుతారా మీ గొడవ? మీకు దండం పెడతాను సార్. మీ ఈగోలు పక్కన పెట్టి ఈ అమాయక ప్రేమికులకి పెళ్లి చేయండి. అంతేగాని మీరు ఇలా కొట్టుకొని వీళ్ళని విడదీసి వీళ్ళు చచ్చిపోయేలా చేయకండి సార్. ఇందాక ఆఫీసులో మీ యాక్టింగ్ చూసి భార్య భర్తలకు సరైన నిర్వచనం మీరే అనుకున్నా. కానీ ఇక్కడ చూశాక మిమ్మల్ని ఏమనాలో తెలియట్లేదు. ఒకసారి ఆ కసి ముఖాల్ని సారీ, అదే పసి మొక్కలను చూసి నన్ను క్షమించండి. మీ దెబ్బకి నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు సార్. ఆ పసి మొక్కలను చూసి బండెక్కండి సార్. మీరు చెప్తున్నాడు కదా పద. నీ మొహం. ఛీ! సంయుక్త ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ మేడం మేడం Please. ప్లీజ్ సార్. సార్ ఎక్కండి. ప్లీజ్ సార్ ప్లీజ్ సంయు సార్, please, sir. ప్లీజ్ సంయు ఒకసారి అర్థం చేసుకో సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ 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 సార్ ఓకే ఓకే ప్లీజ్ ఓకే సార్ నేను కూడా ఓకే. హే సక్సెస్. పదండి సార్ పదండి. పద. పద. ఓయమ్మో, ఎప్పుడు ఏ టైంలో కోపడతారో తెలియట్లేదు. వీళ్ళు ఎప్పుడు గొడవ పడతారో తెలియదు. ఎప్పుడు కార్ దిగేస్తారో తెలియదు. వీళ్ళు మూడ్ని ఎలా చేంజ్ చేయాలి? చెప్తా. ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి. సార్ 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 ఏంటి? అంటే అదే సార్, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఒకరి గురించి ఒకరిని చెప్పమంటే ఏం చెప్తారు సార్? అదే ఏమైనా షేర్ చేసుకోండి సార్. మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మేమేమైనా పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి? అడుగుతారని కాదు సార్, అడిగితే అని. తన గురించి నాకు అన్నీ తెలుసు. కావాలంటే నా గురించి తెలుసుకోవాలంటే అడగమను. అవసరం లేదు, నాకు కూడా అన్నీ తెలుసు. అబ్బా, అంటే సార్ మాకు కూడా తెలియాలి కదా సార్. అందుకే నేను కొన్ని అడుగుతాను, మీరు చెప్పండి మేడం. అడుక్కో. నా బతుకు బెగ్గర కన్నా అధ్వానం అయిపోయింది. ఛీ. ఇప్పుడు సార్కి ఇష్టమైనవి మేడం చెప్తారు, మేడంకి ఇష్టమైనవి సార్ చెప్తారు. ఇష్టమైన కలరు బ్లూ, రెడ్. మరి ఫుడ్ సార్? పప్పుచారు, బంగాళదుంప వేపుడు, చికెన్ బిర్యానీ. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెటర్ అవ్వాలనుకున్నాడు, కానీ కుదరలేదు. తను చెస్ బాగా ఆడుతుంది. ఆ ఎత్తులు పై ఎత్తులు చూసే మామయ్య బిజినెస్లోకి తీసుకొచ్చాడు. ఈయనకి లైఫ్లో చాలా ప్రత్యేకం వాళ్ళమ్మ. అఫ్ కోర్స్ నాకు కూడా అత్తయ్య అంటే చాలా ఇష్టం. ఆవిడకి ఒకరు కాదు, కుటుంబం అంటే ప్రాణం. వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది. ఈయనకి గులాబ్ జామ్లో ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టం, నాకు జిలేబీ ఇష్టం. అదేంటి, నీకు పూతరేకులంటే ఇష్టం కదా? లేదు, నాకు స్వీట్స్లో ఇష్టాలు మారుతూ ఉంటాయి. మరి అప్డేట్ ఇవ్వాలి కదా మరి.
సాయిరామ్. ఆ, ఇప్పుడు వరకు కోతుల్లా కొట్టుకున్నారు కదా సార్ మీరు. బాగా తెలుసు నీకు. హ? ఆ, శ్రీను, చాలా ఇంకేమైనా చెప్పాలా? ఆ, ఆ, ఆ. మేము 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నా. మాకు ఒకరి గురించి ఒకరికి ఇంత ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. ఆరు నెలల పరిచయానికే ఇంత తెలుసుకున్నారు. మీరు మాకన్నా గ్రేటే. అంటే మా సారు మేడం మీకన్నా గొప్ప ప్రేమికులు అంటున్నారు, అంతే కదా? దిగు. సార్ ఇల్లు వచ్చింది, దిగండి సార్. ఆ? పర్లేదు. పర్లేదా? ఆ, ఆ, పర్లేదేంటి సార్? లోపలికి వెళ్ళాలి కదా, దిగండి సార్. మీరంతా ఉన్నారు కదా, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండడం ఏంటి? మనం వెళ్ళి పవన్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళని పెళ్లి కొప్పించాలి కదా. దిగు. ఆ, అంటే అది మీరున్నారు కదా, నేను ఒక్కడిని లేకపోతే ఏంటి? మీరు వెళ్ళండి. మీరు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా. కారులో కూర్చోవటానికి ఇంత గెటప్ వేసుకుని వచ్చారా సార్? దిగండి సార్, దిగి సార్ మీ నట విశ్వరూపం చూపించండి. ఏయ్, ఏయ్, దిగమంటే ఉషు ఉషు అంటావేంటి? ఆ, నువ్వు ఇక్కడ అల్లరి చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. త్వరగా దిగు, దిగు. అబ్బబ్బబ్బబ్బ, అబ్బ, నాకు భయంగా ఉంది. అబ్బబ్బబ్బ, ఏమనుకోకుండా నువ్వు వెళ్ళు. ఏంటి ఏంటి ఏమన్నావు? అమ్మో, నాకు భయంగా ఉంది, నేను లోపలికి రాను. మీరు వెళ్ళండి. నీకు భయమా? భయమా? అవును, నాకు పెద్దవాళ్ళతో కూర్చుని పెద్ద మనిషిలా మాట్లాడాలంటే నాకు కొంచెం భయము. మీరు నమ్మినా నవ్వినా ఇదే నిజం. నాకు అన్యాయం జరుగుతుంటే ఎదిరించే ధైర్యం ఉంది, 10 మందిని కొట్టే సత్తా ఉంది. కానీ కానీ ఇలా జెంటిల్ ఉమెన్ లా ఆ సోఫాలో కూర్చుని రాని నవ్వులు నవ్వుతూ నటించడం నాకు రాదు. కావాలంటే జర్నలిస్ట్ గా వాసుగా వెళ్ళి వాళ్ళను ఏదో రకంగా ఒప్పించగలను. ఒప్పుకోకపోతే తీసుకెళ్ళి మీకు పెళ్లి చేయించగలను. కానీ కానీ ఇదంతా నా వల్ల కాదు. సార్ మీకు నటనలో ఫస్ట్ ప్రైజ్ అది ఇదేని. అది స్టేజ్ పైన ఓకే, కానీ ఇలా నిజ జీవితంలో ఎప్పుడు నటించలేదు. నీకేం భయం లేదు, నీకేం భయం లేదు. నేనున్నాను కదా. జస్ట్ నువ్వు నన్ను ఫాలో అవ్వు, అంతే, సింపుల్. మిగతాదంతా నేను చూసుకుంటాను. మనమిద్దరి ప్రేమికుల్ని కలపడానికి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. ఏం కాదు, నేనున్నాను. ఏయ్, నా మీద నీకు నమ్మకం ఉంది కదా?
అయితే నా చేయి పట్టుకుని నాతో పాటు నాడు, మిగతాదంతా నేను చూసుకుంటాను. రా రా. రా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై. ఈ రూపని నా కోడలిగా చేసుకుని నా బిడ్డలా చూసుకుంటాను. మేము ఇంతకు ముందే చెప్పాం కదా నేనెవరు. నిజం చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు మీరు? ఎందుకు ఇదంతా చేశారు? అడుగుతుంది మిమ్మల్ని.